నా దృష్టిలో దేవుడు అంటే ఎవరో తెలుసా? తెలుసా? మార్కెట్లో ఎప్పుడూ బిజీగా ఉండే ఒక వస్తువు, లాస్ లేని వ్యాపారం, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఏంటి అలా చూస్తున్నావు? దేవుడిని అంటే కళ్ళు పోతాయనా? ఏడి తిట్టినందుకే తీసుకెళ్ళిపోతాడా? రమ్మను. రమ్మను, నా ఎదురుగా రమ్మను. తెలుగు, హిందీ, ఒడియా, కన్నడ నాకు నచ్చిన భాషలో తిడతాను. దేవుడు అంటేనే మోసం, దేవుడు అంటేనే అన్యాయం, నా జీవితం నాశనం చేసిన మూర్ఖుడు. దేవుడా, నువ్వు నిజంగా ఉంటే, నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే రా తెలుసుకుందాం. రా. ఒక్క నిమిషం దాటితే రోజు మారుతుంది, కానీ ఎన్ని కష్టాలు దాటితే నా లైఫ్ మారుతుంది. దేవుడా, నిన్నే అందరికీ బాగానే రాసావు, కానీ నా కాడికి వచ్చేసరికి ఎందుకయ్యా నీ కష్టాలు ఇచ్చావు? అయినా నిన్ననేం లాభంలే, నా తలరా తల తగలబడింది. మందు తాగింది ఎక్కువైంది, ఇంటికి వెళ్ళిపోలే. ఎవరయ్యా నువ్వు? నేను ఆపకపోయి ఉంటే ఆకుండా అలాగే పైకి వెళ్ళిపోయేవాడు. నేను అక్కడి నుండే వచ్చాను. ఏంటే? అదే, నేను నీతో వస్తాను. నేనెవరికి లిఫ్ట్ ఇవ్వను. నేను అందరికీ ఇస్తాను. ఏంటి, నీకే బండి లేదు, మళ్ళీ నువ్వు అందరికీ లిఫ్ట్ ఇస్తావు? నా ప్రవాహానికి వాహనంతో పని లేదు. ఏంటి, ఏదో తేడాగా మాట్లాడుతున్నావు? ఏ బ్రాండ్ కొట్టు? నేనేమీ సేవించను. ప్రతివాడు ఇదే చెప్తాడు. పోలీసులు పట్టుకొని లోపల పైప్ పెడితే నువ్వు ఎంత సేవించమని దానిలో చెప్తారు. అయినా ఏ ఏరియా మంది? ఈ సమస్తం నాదే. అయ్య బాబోయ్, ఏ బ్రాండ్ కొట్టావో చెప్పయ్యా బాబు. అయినా నన్ను ఇప్పుడు ఎందుకు ఆపావు? నువ్వేగా పిలిచావు. నేనేదో నా కష్టాలు చెప్పుకోవడానికి ఆ దేవుడితో మాట్లాడుకుంటున్నాను. దయచేసి ఆ దేవుడు నువ్వని మాత్రం చెప్పకయ్యా బాబు. నేనే. అబ్బా, నీకు తాగింది దిగిపోయిందా, నాకు తాగింది ఎక్కువైపోయిందా?
నాకేం అర్థం కావట్లేదు. సరే ఇవన్నీ కాదు, నీకెక్కడ దింపాలో చెప్పు, అక్కడ దింపేస్తుందా. నీతో వస్తాను. ఈ నన్ను వదిలేటట్లేడు, దారిలో ఎక్కడో దగ్గర వదిలేద్దాం. సరే ఎక్కుదా. ఏంటయ్యా ఇది? నేను ఇంటికి పోవాలనుకున్నా పోనీయవు కదా. నా చదువు ఒక లాగు. సరే చదువు అయిపోయింది కదా, నువ్వు ఉద్యోగం చేస్తే ఉద్యోగం ఒక లాగు. ఇవన్నీ కాదు, ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుందామంటే ఆ పెళ్లి కూడా లాగు. ఇవన్నీ సరిపోనట్టు నేను ప్రశాంతంగా ఉందామని కన్నప్ప సినిమాకి వెళ్తే అది ఇంకా లాగు. ఇవి చాలనట్టు ఈ ప్రయాణం కూడా లాగే. ఎందుకు స్వామి ఈ లాగ్ బతుకిచ్చావు నాకు? నేనా? నిన్నెవడన్నాడయ్యా? ఆ దేవుడు అన్నాను. అది నేనే కదా. బాబు నాకు ఓపిక లేదు, పంచర్ షాప్ దాకా ఈ బండి నువ్వే తోసుకొనిరా. ఓ అన్నావు, ఉన్నావా కట్టేసావా? రా తమ్ముడు, తెల్లవారి నుంచి ఏ బేరం లేదు తమ్ముడు, దేవుడిలాగా వచ్చావు. బండికి ఏమైంది తమ్ముడు? ఇటు నేను చూస్తాను. అంటే ఇప్పుడు ఏంటి, ఆ దేవుడు నీకు న్యాయం చేశాడా? అంతే కదా తమ్ముడు. అంటే ఇప్పుడు దేవుడు నీకు న్యాయం చేయడం కోసం నాకు అన్యాయం చేశాడు. అతను అలా అనలేదు కదా. దాని అర్థం అదే కదా. తప్పుగా అర్థం చేసుకోవడం మీ మానవులకు అలవాటే. అంటే ఇప్పుడు ఏంటి, నువ్వు మానవుడు కాదా? కాదంటే మాత్రం నువ్వు ఒప్పుకుంటావా? నా వల్ల కాదు, నా ఓపిక లేదు, నన్ను ఇదిగో వదిలేవయ్యా అబ్బాయి, బాబు. నిన్నే మాట్లాడుతున్నాను కదా. అసలు ఎవరిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సామే? ఒకరికి ఫలం అందింది అంటే దానికి దేవుడే కారణం. అందకపోయినా దేవుడే. ఏ మనిషి ఎందుకు కాకూడదు? సాయం చేయాలంటే దేవుడే అక్కర్లేదు, మనిషి కూడా అవ్వచ్చు. నెపం నెట్టడమే కాదు, నిజం మాట్లాడడం కూడా తెలియాలి. బాబు నీకో నమస్కారం. ఆ ఈశ్వరుడు నోరిచ్చాడు కదని చెప్పి నోటుకొచ్చిన అబద్ధం అంతా ఆడకు. మామా టెన్కి అడిగా కదా, సెండ్ చేశాను చూడు. అవునా? థ్యాంక్స్ రా మామా. వచ్చేయలేదు, ఒకసారి చెక్ చేయరా. ఒక్క నిమిషం ఆగు. రేయ్ రాలేదురా. అవునా? ఒకసారి ఆగు, చెక్ చేస్తా. ఆ, బా రే, అవి ప్రాసెసింగ్లో పడ్డారా. అనుకున్నా నా దరిద్రానికి సాయం చేసేవాడున్నా ఆ దేవుడు చేయనివాడలే. రే నిజంగా వేశారా? రేయ్ నీ తప్పేం లేదురా, ఇదంతా ఆ దేవుడు నాకు చూపిస్తున్నాడు. సరేరా, బాయ్. ప్రతిదానికి దేవుడిని అనడం కరెక్ట్ కాదు కదా. మన లోపం కూడా ఉంటుంది కదా. సో అది చెప్తున్నాడు. ఏహే, మళ్ళీ ఏమైంది? నాకు బాగా తెలుసు, నా మీద ఆ దేవుడికి చిన్న చూపే. పిలవగానే వచ్చాను కదయ్యా, ఇంకా చిన్న చూపు అంటే లోపం నీ చూపులోనే ఉంది. తమ్ముడు చూపు పోయింది, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి తమ్ముడు. అన్నా వెళ్ళి తెచ్చే అన్నా. సరే, రాకొచ్చిన బేరం తెచ్చేద్దాం. ఏంటి పిలవగానే వచ్చావా? అంటే ఇప్పుడు ఏంటి, నువ్వు దేవుడు అంటావా? అవును. మరి నువ్వు కూడా నా పక్కనుంటే నాకెందుకయ్యా ఇన్ని కష్టాలు?
చూడు, నీకు డబ్బులు అవసరమైతే నన్ను అడుగు. అడిగినా ఇచ్చే స్థాయిలో నేను లేనని చెప్తా. అంతేగాని నువ్వు దేవుడు అనుకో. నువ్వు ఒక పంచే. నువ్వు నీకోసం చాలా దూరం నుంచి వచ్చానయ్యా. అంతే దూరం నా కోసం వెళ్ళిపోవా? నిజంగా వెళ్ళిపోమంటావా? వెళ్తే మళ్ళీ తిరిగిరాను, నువ్వు పిలిస్తే తప్ప. బుద్ధున్నోడు ఎవడైనా మళ్ళీ పిలుస్తాడా? నేను పిలవను. పోవయ్యా. సరే. రే మావా, డబ్బులు పడ్డాయిరా. అరే అవే పడ్డాయిరా. సర్లే, ఒక్కసారి అలాగే జరుగుద్దులే. సరే మావా, థ్యాంక్ యూరా. ఇదేంటి తమ్ముడు, నేను చూపుగానికి వెళ్ళాను, ఈలో వేయించావా? నేనెక్కడ వేయించానన్నా? నువ్వు వేయించకుండా టైం నుండి గాలికి వచ్చింది తమ్ముడు. ఇదిగో ఈ సూపు, గొప్ప బేరం దొరికింది ఈరోజు. ₹1 కూడా పట్టుకెళ్ళట్లేదు. అంటే ఈ డబ్బులు వేయడం, ఈ ప్యాచ్ అయిపోవడం అంటే నిజంగా వచ్చింది దేవుడా? పిలిస్తే వస్తా అన్నాడుగా, ఒకసారి ట్రై చేద్దాం. లోకేష్, పిలిచావా? వెనకకు చూడు.